మీరు జనరల్లీ ఈ మెటీరియల్ చూడండి, ఈ మెటీరియల్ అన్ని చూడండి. యూ సీ హౌ ఎంత ఈజీగా స్లైడ్ అవుతుందో మీ హ్యాండ్ అని చెప్పేసి. దాంతో పాటు యూ హ్యావ్ పాకెట్ వెనకాల గేర్ పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా మీరు హైడ్రేషన్ ప్యాడల్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ యూ హ్యావ్ వన్ మోర్ థింగ్, జనరల్గా లేలాలకు కానీ ఏదైనా పోతే యూ హ్యావ్ వార్మర్ పాకెట్స్. సో దీనిలో కూడా మీరు ఇలా హ్యాండ్ పెట్టుకుంటే మీ హ్యాండ్స్ చాలా వార్మ్ ఉంటాయి. యూ గైస్ కెన్ చెక్ దిస్. హాయ్ ఫ్రెండ్స్, మనం వీడియో చేసి చాలా రోజులు అయింది. ఇయర్లీ ఒక 16 days అలా అయిపోయింది. అది ఈరోజు వచ్చాను బయటికి. కొద్దిగా బయట తిరిగి పనులు ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. హైదరాబాద్లో రైనక్స్ స్టోర్ మీటప్ ఉంది. ఆ మీటప్ కోసమని వెళ్తున్నాను. ట్రాఫిక్ బయటలో ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుంది, వర్షాలు మాడి బయట కూర్చో మేము అలాగే తరడా ఉంటాయి. దానికి పైన వాన రోజున్నర ట్రాఫిక్ కష్టం. ఇప్పుడే మన వాతావరణం ఫోటో ఎలివేట్ కదా. పార్ట్స్ అన్ని తగ్గినాయి. లక్కీలీ దట్ డే హాస్ బెటర్ దాన్ అతను ఎవరైతే ఉన్నారో కింద పడ్డాడో తనకి ఏం కాలేదు. అండ్ జిఎస్ కి తెలియాలంటే సింగిల్ స్క్రాచ్. దాని ఇంజన్ గార్డ్ తీసేస్తుంది మొత్తం. ఇంపాక్ట్ స్ప్లెండర్ అవుట్ మొత్తం ఎక్కిపోయింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. మీరు 50 kilometers రైడ్కి వెళ్ళినా కానీ, అండ్ ఇది కూడా ఇక్కడ టైంలో స్ట్రాప్ ఓపెన్ అయిపోతుంది. సో డబుల్ డీరింగ్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ది మోస్ట్ సేఫెస్ట్ హెల్మెట్స్ అవుట్ దేర్. ఇవన్నీ కొట్టుకోవడం అనేది కానీ దాని డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ బోన్స్. సో ఐ వుడ్ సజెస్ట్ కింద పడేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, ట్రై టు డూ దిస్. ఇలా పడ్డారంటే ట్రాక్ లో కూడా మీరు చూస్తే చాలా మంది రైడర్స్ మోటో జీపీలో కానీ ఎక్కడైనా కానీ కింద పడగానే వెంటనే ఇలా పెట్టేసుకుంటారు. సో దట్ వాళ్ళ చేతులు కానీ ఏవైనా కానీ అటు ఇటు ఆడుతూ ఏదో దాని కిందకి వెళ్ళి పడుకోకుండా. సో దట్ మీరు ఇన్ కేస్ ఏమైనా అటు ఇటు అయినా కానీ దేర్ ఆర్ పీపుల్ టు హెల్ప్ యూ అరౌండ్.
few of our friends who met with an accident వాళ్ళు సోలోలో పడినప్పుడు టు హెల్ప్ దెమ్ లోకల్స్ ఉంటారు మాక్సిమం. అండ్ లోకల్స్ యాజ్ యూ నో ఎంత వాళ్ళు కూడా మరీ ఫుల్ కూర్చొని హాస్పిటల్ దాకా తిరిగి హెల్ప్ చేసేది మా అంటే ఒక 10 మందిలో ఒకరు ఉంటారు. ఆ ఒక్క టైంలో అక్కడ ప్రెజెంట్ ఉండాలి కాబట్టి యూ నో లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే అంబులెన్స్ మాత్రమే పిలుస్తారో అది మంది దగ్గర గేర్స్ ఉన్నాయి రైడింగ్ గేర్స్. సో 2 మెంబర్స్ దగ్గర ఉంది. అండ్ ఎవరెవరు లైక్ జనరల్ గా సండేస్ పూట ఎక్కువ రైడ్స్. అండ్ నాది ఈ సైడ్ మీ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ సమ్ ఫ్యూ ఇంచెస్ కట్ అయిపోయి బోన్ దాకా కట్ అయింది అనమాట. లక్కీ బోన్ అయిపోయింది. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు బై రైడింగ్ గేర్స్ కానీ బూట్స్ కానీ. దట్ ఈస్ సంథింగ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్. ఏమైందంటే జనాలు మీరు జనరల్లీ ఈ మెటీరియల్ చూడండి, ఈ మెటీరియల్ ఇలా అన్ని చూడండి, యూ సీ హౌ ఎంత ఈజీగా స్లైడ్ అవుతుందో మీ హ్యాండ్ అని చెప్పేసి. దాంతో పాటు యూ హ్యావ్ పాకెట్ అండ్ గేర్ పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా మీరు హైడ్రేషన్ ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ యూ హ్యావ్ వన్ మోర్ థింగ్, జనరల్ గా లేలాలకు కానీ ఏదైనా పోతే యూ హ్యావ్ వార్మర్ పాకెట్స్. సో దీనిలో కూడా మీరు ఇలా హ్యాండ్ పెట్టుకుంటే మీ హ్యాండ్స్ చాలా వార్మ్ ఉంటాయి. యూ గైస్ కెన్ చెక్ దిస్. మంచిగా చేశారు. లేదు అంటే నేను దీనికంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయను. ఒక పాయింట్ లో క్రాషెస్ గురించి బ్యాక్ టు బ్యాక్ తెలిసిన వాళ్ళు చాలా మంది పోయారు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ బ్యాక్ దాని గురించి. సో మళ్ళీ పెట్టినప్పుడు సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్మోస్ట్. సో రైనాక్స్ ఎన్నిసార్లు అడిగినా చెప్పాను కదా వస్తుంది అప్పుడు మేబీ కొంచెం డిఫికల్ట్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వర్షం పడుతున్న ఏమున్నా కానీ వచ్చారు. అండ్ ఐ నో కొంచెం స్టేట్స్ అండ్ ఆల్ చాలా మంది బోరింగ్ ఉంటుంది అండ్ ఆల్, బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ వి వాంట్ రైడర్స్ టు బై, రైడర్స్ టు ఎక్స్పీరియన్స్, నాట్ టు జస్ట్ లుక్ కూల్ ఆర్ గేర్ ఉందని చెప్పడం కాకుండా రైడ్ చేసినప్పుడు సంథింగ్ దట్ ఇప్పుడు నేను ఇప్పుడు గేర్ గురించి చెప్పాను. ఫ్యూ పీపుల్